నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు, పెండింగ్ కేసుల పరిష్కారానికి కాల వ్యవధి ఉండాలి, సిజేఏ సూర్యకాంత్. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే 25 లక్షల అవార్డు ఇస్తా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామానికి 25 లక్షల నిధులు ఇస్తామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. శనివారం సిద్దిపేట టౌన్ మెదక్ టీఎన్జీఓ భవన్లో ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారు. సర్పంచ్ పదవి కోసం లక్షల్లో వేలం పాటలు పాడుతూ డబ్బులు వెదలుతున్నారని, ఇక వేలంలో సర్పంచ్ పదవిని కొనుక్కోవడం అంటే అభివృద్ధిని అడుక్కున్నట్లేనని విమర్శించారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దన్నారు. ఇక గ్రామాల అభివృద్ధికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి డబ్బులు పంపిస్తోందని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన 3,500 కోట్ల నిధులు ఎక్కడ ఆగిపోతాయోననే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ఇక ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పైసలు లేవని, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు వచ్చి పంచాయతీలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచినా ఏమీ చేయలేరని అన్నారు. సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు ఉందన్న బలమైన సందేశాన్ని పంపుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఓ నిర్దిష్ట గడువును నిర్ణయించేందుకు ఉమ్మడి జాతీయ జ్యుడిషియల్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం పిలుపునిచ్చారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో సిజేఐ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థాప సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలని అన్నారు. ఇక వాణిజ్యం ఖర్చును ఎలా తగ్గించాలి, కేసులపై నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలం పరిమితిని ఎలా నిర్దేశించాలి అన్న విషయంలో ఇప్పుడు తన ప్రాధాన్యతలను ఆయన చెప్పారు. ఇక న్యాయ వ్యవస్థ స్వతంత్రత గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అధికారాల వికేంద్రీకరణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనను ఆయన గుర్తు చేశారు. ఇక పెండింగ్ కేసులన్నీ పూర్తిగా పరిష్కారానికి నోచుకుంటాయని తాను చెప్పడం లేదని, అది ఎన్నటికీ జరగదని, ఇక లిటిగేషన్ నిరంతర ప్రక్రియ కావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఇక న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు. కొత్త కేసులు దాఖలవుతూనే ఉంటాయని, కానీ పాత కేసులను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వాన్ని సాధనంగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానంలో సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన తేటతెల్లం చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ విశ్వ వేదికపైన భారత్ ఎదుగుతున్న తరుణంలో కీలక భాగస్వామ్య దేశాలతో మెరుగైన సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరాదని భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో జరిగిన పుతిన్ భారత పర్యటనపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ బహుళ భాగస్వాములతో విశాల సహకారం ప్రతిపాదికన భారత విదేశాంగ విధానం రూపొందిందని జయశంకర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఇక మాందాపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసిన చింతకుంట రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. మేజర్గా మా గ్రామంలో నీటి సమస్య చాలా ఉంది. నేను 10 సంవత్సరాల నుండి ఈ రాజకీయంలో ఉన్నాను. ఎవరు వచ్చినా ఈ సమస్యను తీర్చడం లేదు. కావున నన్ను గెలిపిస్తే ముందుగా నీటి సమస్య తీరుస్తారని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్ ఉన్నది. అది పాత బిల్డింగ్. నేను గెలిచిన వెంటనే కొత్త హై స్కూల్ బిల్డింగ్ కట్టిస్తాను. మరియు విద్యార్థులకు స్కూల్లో ఉన్న ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తామని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నాయకులు ఉన్న దగ్గరనే వేయించడం జరిగింది. మరియు రోడ్లు అధ్వానంగా ఉన్న దగ్గర కొత్త రోడ్లు వేయించి మా గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా చేస్తాను. మరియు గ్రామం నుంచి వచ్చే ఇంటి ట్యాక్స్ కానీ నల్ల ట్యాక్స్ కానీ సక్రమంగా వచ్చే విధంగా చూస్తాను అని అన్నారు. నా గుర్తు పర్సు, దీనికి ఓటేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ రెడ్డి. నేను ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాందాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో నేను తిరుగుతున్నాను. ముఖ్యంగా మా మాందాపూర్ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడమే నా ముఖ్య ఉద్దేశంగా నేను ఈ నిర్ణయం తీసుకొని సర్పంచ్ నామినేషన్ చేయడం జరిగింది. మేజర్గా మా మాందాపూర్ గ్రామంలో నీటి సమస్య అనేది ఎంతోమంది వచ్చిపోయారు, ఎంతోమంది సర్పంచ్లు చేసిరు, ఇంకా ఉన్నత స్థాయిలు అందరూ చేసిరు. కానీ మా మాందాపూర్కి కావాల్సిన నీటి సమస్య అయితే ఇంతవరకు దాన్ని పరిష్కరించలేరు. ఎందుకనంటే నీటి సౌకర్యం ఉండి కూడా దాన్ని మాందాపూర్ గ్రామానికి ప్రజలకు అందించలేక కొంతమంది వెనుకబడిపోయారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ ఎస్టీసీల అధ్యక్షులు భూక్యారాము వైఎస్ జగన్ 2029 సీఎం కావాలని కోరుతూ శబరిమలలో ప్రత్యేక పూజలు అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో కొండకు పాదయాత్రగా వెళ్లిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. మాది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం స్వామి 2029లో జగనన్న సీఎం కావాలని చెప్పి శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకోవడానికి కొండెక్కుతున్న స్వామి. స్వామియే శరణమయ్యప్ప. జై జగన్, జై జై జగన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇక నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మాంత్రికుణ్ణి తీసుకువచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెబుతూ మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు మరింత భయోందోళనలో ఉన్నారు. ఈ నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని, క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఈ నాగరాజు డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు, మాయామంత్రాలు, ఇక మాంత్రిక విద్యలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో కూడా మూఢనమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుకుంటున్నారు. ఈ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో 3 నెలలు జైలు శిక్ష అనుభవించి నిందితుడిగా ఉన్నాడు. అవి మరొక ముందే మరో క్షుద్ర పూజల పేరుతో ఈ ప్రాంతంలో మరొక అవతారం ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికాన్ని అందరినీ భయభ్రాంతులుగా చేస్తూ డబ్బే ప్రధాన లక్ష్యం, ఏదైతే అతనికి డబ్బే ప్రధాన లక్ష్యం. అటు ఫేక్ పాస్ పుస్తకాల్లో జైలు శిక్ష, అలాగే ప్రస్తుత నిందితుడు, ఇప్పుడు మరొక అవతారంలో క్షుద్ర పూజల పేరుతో ఈ రకమైనటువంటి ఇతనిపై తప్పకుండా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఒక పౌరుడిగా, ఒక మాజీ ప్రతినిధిగా నేను మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. రొమేనియాలో త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. ఇక మెర్సిడెస్ కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం. ఇక కారులో వేగంగా వెళ్తుండగా డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో డివైడర్ను ఢీకొట్టి కారు గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న బస్సు కార్లపై నుంచి వెళ్లి ఓ పోల్ను ఢీకొట్టింది. ఈ సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ సంఘటన రొమేనియాలో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రొమేనియాలోని ఓ రాడియా సిటీలో 55 ఏళ్ల వ్యక్తి తన మెర్సిడెస్ కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. మధుమేహంతో బాధపడుతుండడంతో సడన్గా స్పృహ కోల్పోయాడు. దీంతో కారు అదుపు తప్పి రాంగ్ రూట్లోకి వెళ్ళింది. డివైడర్ను ఢీకొట్టి గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న ఓ బస్సు దాని వెనకే ఉన్న 2 కార్లపై నుంచి వెళ్లి ఓ పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ లైసెన్స్ను 90 రోజులు రద్దు చేయడంతో పాటు దాదాపుగా 1600 రొమేనియాలియో జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబరిపేట మున్సిపాలిటీ ఈదుల చెరువు ఇక ఎఫ్టీఎల్ స్థలంలోని సర్వే నెంబర్ 292 ఈదుల చెరువు ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు గ్రామస్తులతో కలిసి నిరసన, ధర్నా, వంట వార్పు చేపట్టారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటును చేయడం బాధాకరమని స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తోందని అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేరే చోటుకు మార్చేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపమని స్థానికులు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మీరు అంటే ఇక్కడ ఎంత హారిబుల్ గా అంటే ఒక 250 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇదో అరాచక ఏందన్నా, మీకు ప్రజా మద్దతుతో మీరు వచ్చిర్రు. ఆ రోజు మీరు ఏమంటారు, ఇది ప్రజాప్రభుత్వము, మీరు ధర్నాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అని చెప్తారు. ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటే మీరు బహిరంగంగా రావాలని చెప్తారు. మా నిరసన మేము శాంతియుతంగా తెలుపుతుంటే పోలీసు వాళ్ళు ఇండ్ల దగ్గరికి నుంచి వచ్చి మమ్మల్ని లేపుకపోయి అరెస్ట్ చేసి కాలనీవాసులను ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా రోడ్డు మీదకి వస్తే కాలనీవాసులను కూడా అరెస్ట్ చేసి, ఇది ప్రజాప్రభుత్వం లాగా జనాలకు పోవట్లేదన్న. ఎస్టీపీకి మళ్ళొక్కసారి గ్రామవాసులు అందరితోని కాలనీవాసులతో మేము కూడా చర్చించి మేము కూడా కానీ 83 సర్వే నెంబర్ మునగనూరులో కరెక్ట్ పాయింట్ అన్న 70 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మురికి నీళ్ళు వచ్చేదానికి కరెక్ట్ స్పాట్ అది, అక్కడ పెడితే బాగుంటుందని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీ అధికారులు, కలెక్టర్ గారు కానీ మీ అధికారులు అంతా రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తారు. కన్స్ట్రక్షన్ కంపెనీ రాఘవ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీరు ఒక్కసారి సైంటిఫిక్ గా మళ్ళా సర్వే చేయండి. మేమేమంటున్నాం, సైంటిఫికల్ గా సర్వే కరెక్ట్ ఉంది అనుకోండి, మేము కూడా సహకరిస్తామన్నా. ఆ సర్వేలల్లా ఇప్పుడు మేము చెప్పిన 83 సర్వే నెంబర్ మీరు పనిచేయదని చెప్పండి, మేము కూడా సహకరిస్తాము. బట్ అదే కాదనుకుంటా మీరు సైంటిఫికల్ గా ప్రూవ్ చేయకుండా ఉట్టిగానే ఇట్లనే మొండిగా పోతా అంటే సంవత్సరాల పొడుగైనా మేము గ్రామ ప్రజల తరఫున, కాలనీ ప్రజల తరఫున పోరాటం చేస్తాం అనుకోని మేము కాంగ్రెస్ నాయకులం అయ్యుండి పోరాటం చేస్తున్నాము. మాకు ఇబ్బంది, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎస్టీపీని ఇళ్ల మధ్యలో కావాలంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే పైన ఉన్న లీడర్లు అక్కడ ఉండి ఇల్లు లేవు అవి అంటున్నారో, దయచేసి మీరు ఆఫీసర్ల మాటలు నమ్మకండి. మీరు వచ్చి చూడండి, చూసినాక మీకే అర్థమవుతుంది ఇక పరిస్థితి ఉంది. ఉన్న 3 ఎకరాల్లో ఎస్టీపీ ఎలా కడతారండి? జనవాసాల ఇంటి పక్కకే నువ్వు బొంగల్లోకి అలా పెద్ద పెద్ద సంపులు పెట్టి ఇక పెద్ద ఎస్టీపీ కడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇళ్ల మధ్యలో కట్టడం వల్ల ఇక్కడ దానివల్ల వచ్చే కాలుష్యం చాలా ఇబ్బందికరంగా ఇక్కడ జనవాసాలకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది అయ్యి దానివల్ల వేరే రోగాల బారిన పడతారని చెప్పి దయచేసి ఇప్పటికైనా ఎవరైతే అక్కడ పైన సెక్రటరీలో కూర్చొని అక్కడ కూర్చొని ఆర్డర్లు వేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి, మా గోడు వినండి. మేము ఎందుకు ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఎందుకు ఇలా వంటవార్త చేసుకొని ఇక్కడ రోడ్డు మీద ఉంటున్నామో వారం నుంచి, అయినా కూడా ఎవరు పట్టించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే గారు పట్టించుకొని కొంచెం పని ఆపిండు. చిన్నపిల్లలకు చదువు అర్థమయ్యేలా ఆట వస్తువులతో నేర్పించవచ్చని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆట వస్తువులతో పిల్లలకు అక్షరాలు పలకడం నేర్పించవచ్చని, స్కూల్ టీచర్స్ కూడా చదువు చెప్పడానికి చాలా సులువుగా ఉందని, చిన్నపిల్లలు ఆలు పలకడానికి సులభంగా ఉందని స్కూల్ టీచర్ చెబుతున్నారు. ఇక బిల్హల్ గ్రామం సర్పంచ్ చిన్నపిల్లలకు చదువు ఎంత అవసరమో చెప్పాడు. చిన్నపిల్లలకు ఆట వస్తువులు చూపించి అక్షరాలు పలకడం సులువుగా ఉంటుందని ఆ గ్రామ సర్పంచ్ చెప్పాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమావేశంలో ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి వివరించారు ప్రధాన ఉపాధ్యాయులు వారు. మరి కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి సార్ వారు కూడా, మేడం వారు, అలాగే వారందరూ కూడా విద్యార్థులకు ఇవన్నీ చూసి ఉత్సాహంగా నేర్పించాలనే ఉత్సాహంతో ఉన్నారు. వారు కూడా విద్యార్థులకి ఐక్యమత్యంతో మరి విద్యని అభ్యసించి బోధించి ఉన్నత స్థాయికి విద్యార్థులను తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తుంది. జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ గురించి జాతి పితారా అనే కిట్ గవర్నమెంట్ సరఫరా చేయండి సార్. ఈ జిఎఫ్ఎల్ఎన్ ఈ కిట్లో దగ్గర 62 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 62 ఐటమ్స్ ఉపయోగించి పిల్లలకు బాగా ఆడుతూ పాడుతూ వాళ్ళకి అక్షర జ్ఞానాన్ని, తర్వాత వాళ్ళు పదాలు బాగా అభివృద్ధి చెందడానికి సరఫరా చేయండి. ఈ సరఫరా చేసినటువంటి ఈ వస్తువులను చక్కగా ఉపయోగించి చదువు చెప్తామని మేము సవివరంగా తెలియజేస్తున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు, పెండింగ్ కేసుల పరిష్కారానికి కాల వ్యవధి ఉండాలి, సిజేఎస్ సూర్యకాంత్. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే 25 లక్షల అవార్డు ఇస్తా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.
ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.